తీన్మార్ మల్లన్నకు ఎవరూ సహకరించలేదా? ఉప ఎన్నికలో మంత్రులు మౌనంగా ఉన్నారా? అభ్యర్థి కోసం ప్రచారం చేయాల్సిన కాంగ్రెస్ సీనియర్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు? తెలంగాణలో ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిపోయింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న ఎంతో హెల్ప్ చేశాడని, కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఆయన్ని నిలబెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. అయితే సీఎం అనుకున్నది ఒకటైతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరిగింది ఇంకొకటి. జానారెడ్డి ఒక్కరే ఆయనకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు తప్ప ఇంకెవరూ కూడా ప్రచారం చేయలేదన్న విషయం తెలుస్తోంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఆయన సతీమణి కానీ, పొంగులేటి కానీ, భట్టి కానీ ఎవరూ కూడా తీన్మార్ మల్లన్నకు సహకరించలేదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి 3 ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేశారు. ఆయన్ని వెంట పెట్టుకుని సభలు, సమావేశాలు నిర్వహించారు. సింగిల్ ఎమ్మెల్సీ సీట్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు కేటీఆర్. హరీష్ రావు కూడా, ఇతర నేతలు కూడా రాకేష్ రెడ్డి కోసం విస్తృత ప్రచారము చేశారు. కానీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆ పార్టీ సీనియర్లు ఎవ్వరూ ప్రచారం చేయలేదు. కనీసం అభ్యర్థిని పక్కన పెట్టుకుని పట్టభద్రుల కోసం వీడియోలు కూడా విడుదల చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, సీనియర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అంటే అయిష్టంగానే తీన్మార్ మల్లన్నను వారు అభ్యర్థిగా నిలబెట్టారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. అందుకే ఈ ఎన్నికను పెద్దగా పట్టించుకోలేదనే విషయం తెలుస్తోంది. అయితే ఈ ఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా సాగింది. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అలాగే కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖులు కూడా అందరూ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికే ఓటేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ అంశం గురించి సీనియర్స్ ఎవరూ సహకరించలేదన్న విషయాన్ని తీన్మార్ మల్లన్న అధిష్టానం దృష్టికి జూన్ 5 ఎమ్మెల్సీ రిజల్ట్స్ రాబోతున్నాయి. మహబూబ్ నగర్ లో కూడా ఇదే ఎన్నిక జరిగింది కొన్ని నెలల క్రితం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కే పాజిటివ్ గా రిజల్ట్ పొందబోతోందన్న విషయం తెలుస్తోంది. ఏదేమైనా జూన్ 5న కాంగ్రెస్ కి 2 ఎదురు దెబ్బలు తగలబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓటమి ఖాయంగా కనిపిస్తుంది.